శ్రీలంక గడ్డపై స్పిన్నర్లు విజృంభించడంతో తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 462 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా ఇక మూడో రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టును 284 పరుగులకి కుప్పగూల్చింది. మానవ్ సుతార్, రవీంద్ర జడేజా స్పిన్ మాయకు లంక కుదేలైంది. 90 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ లంకను దినుసా డిక్వెలా 6వ వికెట్ కు 146 పరుగులు జోడించి ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 178 రన్స్ ఆధిక్యం దక్కగా నాలుగో రోజు గిల్ సేన వేగంగా ఆడి ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే గాలే టెస్టు మన చేతికి వచ్చినట్టే. దాదాపుగా లంక ముందు 400 పరుగుల టార్గెట్ ఉంచవలసి ఉంది. ఇప్పటికే 178 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా నాలుగో రోజు 200కు పైగా పరుగులు సాధించి మొత్తంగా 400 పరుగులుగా టార్గెట్ ఉంచితే టీమిండియాకు గెలుపు అవకాశాలు 100% ఉంటాయి. అయితే టార్గెట్ ఎంత ఉంచినా టీమిండియా విజయ అవకాశాలపై వరుణుడి చేతిలో ఉందనే చెప్పాలి. నాలుగో రోజు వర్షం అడ్డంకి కలిగిస్తే టీమిండియాకు గెలుపు అవకాశాలు సన్నగిల్లుతాయి. అప్పుడు శ్రీలంక కూడా డ్రా కోసం మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో వరుణుడి దెబ్బ లేకపోతే టీమిండియాకు గెలిచే అవకాశాలు ఈ మ్యాచ్ లో 100% అనే చెప్పాలి. వాతావరణ నివేదిక ప్రకారం నాలుగో రోజు చిరుజల్లులు పడే అవకాశం ఉందట. అయితే మ్యాచ్ రద్దయ్యేంత వర్షం కాదని, కానీ చివరి 5వ రోజు మాత్రం ఎటువంటి వర్షం ముప్పు లేదని వెదర్ రిపోర్ట్ పేర్కొంది.